హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూపిస్తున్నానండి. దాంతో పాటుగా మంచి కాంబినేషన్లో ఒక చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నాను. ఈ దోశలు వేసుకోవడానికి ఎటువంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 మినిట్స్లో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వడపిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఈ రెసిపీ మనకి బాగా హెల్ప్ అవుతుందండి. ఈ దోశలు చాలా టేస్టీగా కుదురుతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రెసిపీని లైక్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 3/4 కప్పు దాకా సూజీ అంటే బొంబాయి రవ్వ, మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వని వేసుకోండి. రవ్వని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. అలాగే ఇందులో 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుని మనం దోశ పిండికి ఏ మాదిరిగా అయితే రుబ్బుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. నేను చెప్పే క్వాంటిటీస్ వచ్చేసి 2 లేదా 3కి సరిపడా చెప్తున్నానండి. మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే డబల్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా బ్యాటర్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పంచదార, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి దీనిపైన మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. పిండి కొంచెం నానేలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/3 కప్ అంటే 1/4 కప్పు కన్నా కొద్దిగా ఎక్కువ వేరుశెనగ గుళ్ళని ఇందులో వేసుకోండి. ఈ వేరుశెనగ గుళ్ళని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చట్నీకి కారానికి తగ్గట్టుగా 4 లేదా 6 ఎండుమిర్చి వేయండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉండే టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు కూడా ఈ ఆయిల్లో కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. టమాటాలు, ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేపిన శనగపప్పు, కొద్దిగా చింతపండు, అలాగే 2 వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. జస్ట్ లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకుని వీటన్నిటిని కూడా కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే తగినన్ని నీళ్లు పోసి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ చట్నీలోకి కొద్దిగా తాలింపుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో చట్నీ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము. దోశలు వేసుకోవడానికి పెనాన్ని కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. పెనం హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి దోశ పిండిని తిరిగి ఒకసారి కలిపి పెనం మీద దోశని వేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే దోశ కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు మడిచి ప్లేట్లోకి తీసుకోండి. ప్లెయిన్ దోశ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆనియన్ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పెనం మీద దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ని వేయండి. నేను ఇక్కడ కారం కలిపిన ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. జస్ట్ కొద్దిగా ఆయిల్లో కూర కారాన్ని కలిపి పెట్టుకున్నాను. ఆ ఆయిల్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్ దోశ కూడా చేసుకోవచ్చండి. ఆనియన్ దోశ అయితే ఒక సైడ్ కాలిస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చిన తర్వాత మధ్యలోకి మడిచి ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్ సూజీ ఆటా దోశలు విత్ చట్నీ రెడీ అయిపోయాయి. సో ఇలా ప్లెయిన్ దోశలు కావాలంటే ప్లెయిన్ దోశలు, ఆనియన్ దోశలు కావాలంటే ఆనియన్ దోశలు చేసుకోండి. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు, ఇంట్లో ఏ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు విత్ చట్నీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.